నెల్లూరులో అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన చేపట్టారు. అగ్రిగోల్డ్ సంపద కొల్లగొడుతున్న వారిపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో నగరంలోని గాంధీబొమ్మ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి ధర్నా చేపట్టారు. నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, వరికుంటపాడు, కనిగిరి, దుత్తలూరు ప్రాంతాల్లో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ చెట్లను అక్రమార్కులు కొల్లగొడుతున్నారని అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే తమపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విలువైన సంపద దోచుకుంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. అగ్రిగోల్డ్ సంపద కొల్లగొట్టే వారిపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని, చంద్రబాబు తమకు న్యాయం చేయాలని కోరారు. ఇవాళ 26 జిల్లాల్లో కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 12, 13 అమరావతిలో జరిగిన 2 రోజుల వర్క్షాప్లో నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 5వ తేదీన ఉదయగిరి ప్రాంతంలో జామాయిల్ తోటలు నరికివేసే ప్రాంతాలని మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాయకత్వాన నెల్లూరు జిల్లా ప్రతినిధులు చూశారు. నరుక్కొని తీసుకెళ్ళగా ఆడ 30 లక్షల ఆస్తి జామాయిల్ కర్ర ఉంది. దీన్ని స్వాధీనం చేసుకొని నరికెళ్ళే వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పి ఎస్ఐకి, ఎంఆర్ఓకి, సిఐకి ఆడ మా వాళ్ళు కలిసి చెప్పారు. కానీ ఆ కర్ర స్వాధీనం చేసుకోకపోగా ఎంఆర్ఓ గారు ఏమంటారంటే, నేను పోలేదు, మా విఆర్ఓ వెళ్ళాడు, ఆడ కర్ర లేదు, నరికే మనుషులు లేరు, ట్రాక్టర్లు లేవు, తరలించేటువంటి లారీలు లేవన్నాడు. అందులో నంగి మాట్లాడాడు. అంటే ఆయన వెళ్ళలేదు, ఆయనకు ఆసక్తి లేదు. అంటే ఈ కుంభకోణంలో వారు కూడా వాటాదారుడై ఉన్నాడని మేము నమ్ముతున్నాం. ఆ తర్వాత 18వ తారీఖు వాస్తవ పరిస్థితి తెలుసుకోవడానికి నేను, మా ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు గారు, మా జిల్లా గౌరవ అధ్యక్షులు అంకే గారు ఒక సుమారు 60-70 మంది, ఇంకా 100 మంది దాకా వెళ్ళాము. అడిగి వెళ్ళంతా చూసాము, కలపలేదు. నరికేసిన మొద్దులు మీడియా కూడా విజువల్ తీసుకున్నారు. తర్వాత ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి వెళ్ళి కలిసాం. ఎంఆర్ఓ చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి, ఎస్ఐ గారు అందుబాటులో లేడు. ఆ తర్వాత దాదాపు మేము రిప్రజెంటేషన్ ఇచ్చి రిటర్న్గా ఎస్ఐ రైటర్ గారికి ఇచ్చి మేము వెనక్కి వెళ్ళిపోయాం. కొంత దూరం వెళ్ళాక చివరిలో ఉన్న మా టెంపో మీద దాడి చేస్తున్నారు, కొడుతున్నారని తెలిసింది. మేము మళ్ళీ వెనక్కి వెళ్ళాము. నేను పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తున్నాను. మా తిరుపతిరావు గారు, అంకే గారు లోపలికి వెళ్ళారు. తిరుపతిరావు గారు కూడా చొక్కా దింపారు. ఎవరైతే ఆస్తులు కొల్లగొట్టారో వాళ్ళ తాలూకా వాళ్ళే ఆడికొచ్చి దాడి చేశారు. ఇవాళ మేము కొంతమంది ఆడ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయన్నారు. వాటితో మాకు సంబంధం లేదు. సార్ నమస్తే అండి, నా పేరు తిరుపతిరావు. నేను ఈ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. గత 10 సంవత్సరాల పైనుంచి అగ్రిగోల్డ్ సమస్య మీద మేము ఉద్యమం చేస్తా ఉన్నాం. ఆ క్రమంలో ఈ 2 ప్రభుత్వాల్లో కొంత న్యాయాన్ని అయితే మేము పొందగలిగాం. పూర్తి స్థాయి న్యాయం అయితే రాలేదు. కానీ ఈ రోజున్న పరిస్థితులు గమనిస్తే, గతంలో మేము అగ్రిగోల్డ్ ఆస్తుల్ని అమ్మి బాధితులకు డబ్బులు చేయమనేటువంటి ఉద్యమం చేసాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అగ్రిగోల్డ్లో ఉన్నటువంటి సంపదని కాపాడుకోవడం కోసం ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో. అందులో ప్రత్యేకించి ప్రకాశం, నెల్లూరు జిల్లాలో 10,000 ఎకరాల భూములు అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి. వాటిల్లో కలప కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, అదేవిధంగా పెద్ద పెద్ద పంట తోటలు కానీ అన్నీ ఉన్నాయి. ఈ మధ్యకాలం మేము చూస్తే కేవలం ఒక ఉదయగిరి నియోజకవర్గంలో ఒక 1500-1700 ఎకరాలు, అదేవిధంగా పామూరులో ఉన్నటువంటి వాటిలో జామాయిల్ని, ఎర్రచందనాన్ని కొట్టేస్తున్నారని క్లియర్గా పిక్చర్స్ సహా మీడియాలో వచ్చినటువంటి పరిస్థితిని చూసి 5వ తేదీ నాడు మేము వరికుంటపాడు పోయి స్పాట్లో ఉన్నటువంటి వీడియోలు, ఫోటోలు అన్నీ తీసుకొని అక్కడి నుంచి నేరుగా ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మేము ఒక కంప్లైంట్ చేసి వచ్చాం. అయ్యా, అక్కడైతే ప్రత్యేకంగా మేము అడిగింది ఏంటంటే, కొట్టేసిన దాని మీద చర్య తీసుకోండి, కొట్టేసి ఆల్రెడీ ఎత్తుకొని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక 50 లక్షల ఆస్తిని కాపాడమని అడిగాం. ఆ తర్వాత సిఐడి వాళ్ళకి హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి సిఐడి వాళ్ళని కూడా అడిగాం. కానీ అక్కడి నుంచి ఏ చర్యలు లేవు. సిఐడి ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరులో ఉన్నటువంటి సిఐడి వెంకటేశ్వరరావు గారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వాటన్నిటిని ఫోటోలు తీసుకుని వచ్చేసాడు. కానీ చర్యలు ఏం లేవు. ఆ దశలో 18వ తేదీ నాడు ఒక 100 మంది అగ్రిగోల్డ్ బాధితులు, మా గౌరవ అధ్యక్షులు, సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు గారు, నెల్లూరు జిల్లా సిపిఐ సెక్రటరీ అందరం కలిసి మళ్ళీ ఆ స్థలంలోకి వెళ్ళి మీడియా మిత్రులతో ధర్నాలు చేసి అక్కడి నుంచి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఒక ధర్నా చేసి సిఐ గారితో మాట్లాడి ఎస్ఐ గారు లేకపోతే కంప్లైంట్ ఇచ్చి వచ్చేసాం. ఆ వచ్చే క్రమంలో శ్రీకాంత్ యాదవ్ అనేటువంటి అక్కడ ఉన్న ఒక నాయకుడు ఒక 20 మందిని వేసుకొచ్చి మాతో వచ్చి వెనకాల ఉన్నటువంటి
నెల్లూరుకు సంబంధించినటువంటి టెంపోని ఆపి వాళ్ళని కొడుతున్నారని ఫోన్లు చేసి మేము మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళని విషయం చెప్తా ఉన్నాం. అయ్యా మా ఆస్తులు పోతా ఉన్నాయి, వాటిని కాపాడమని వచ్చాం, మీకేంటి బాధ అనే టైంలో లేదు దేశం అంతా కొట్టేస్తుంటే మీకు వరికుంటుపాడే కనపడిందంటారా, నా కొడుకల్లారా ఇక్కడికి వస్తే మళ్ళీ చంపేస్తామని మా మీద దౌర్జన్యం చేశారు. ఆ క్రమంలో నా చొక్కా జనగడం నేను కింద పడడం కూడా జరిగింది. పరిస్థితిని చూస్తూ ఉంటే అక్కడికి ఎస్ఐ గారు వచ్చి వాళ్ళని బతిమలాడుతూ ఉన్నాడు. మమ్మల్ని కంప్లైంట్ ఇస్తామని కూడా కాదని పంపించేశాడు. ఏదో పేపర్లో చూస్తే అసలు దాడి జరిగిన సంగతి నాకే తెలియదు అంటున్నాడు. ఇందాక నేను మాట్లాడినట్టుగా అక్కడేమో 100 కోట్ల రూపాయల చెట్లన్నీ నరికేసి కనపడుతూ ఉన్నాయి. పాత పెద్దోళ్ళు సామెత చెప్పినట్టు అందరూ శాఖాహారులే, ఆడున్న 100 కేజీల మాంసం ఏమేందో అర్థం కాదన్న పరిస్థితిలో ఉంది. మేమైతే ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వారం రోజులైంది, విషయం అందరికీ తెలుసు. ఎవరు చర్యలు మటుకు మొదలుపెట్టలా, దొంగలిచ్చినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టలా, మా మీద దాడి చేసిన వాళ్ళ కేసులు పెట్టలా, అందరూ కూడా కామ్గా కూల్గా ఉన్నారు. ఆ సందర్భంలో ఈ రోజున కలెక్టర్ గారు, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి, అదేవిధంగా ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ చేయడానికి వచ్చాం. వీళ్ళు చర్య కూడా తీసుకోకపోతే ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని కలుస్తాం. అయితే ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తున్నా, గత 10 సంవత్సరాల నుంచి అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఇప్పటికి 3 సార్లు ఆమరణ నిరాదీక్షలు చేసినటువంటి ఈ అసోసియేషన్ ఈ సమస్య మీద కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో మరొక పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడతాం. అవసరమైతే ఆమరణ నిరాదీక్ష అనే చేస్తాం. మా ఆస్తులు కొట్టేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, మా మీద దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఈ క్రమంలో ప్రభుత్వం కానీ ముందుకు రాకపోతే పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఖచ్చితంగా విజయవాడ హెడ్ క్వార్టర్స్లో మళ్ళీ ఆమరణ నిరాదీక్ష చేస్తాం. ఈ సమస్యను వదిలిపెట్టే ప్రశ్నే లేదని తెలియజేస్తాం.